ధన్యవాదాలు మీకు. నెక్స్ట్ మరొక అద్భుతమైన డైరెక్టర్ రచయిత శ్రీ దశరథ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీదకి సగౌరవంగా వచ్చి మెహర్ గారితో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వీళ్ళందరిలో నేను బాగా మాట్లాడలేను. బట్ మెహర్ గారి గురించి వాళ్ళందరూ చెప్తున్నట్లే నేను చెప్పేది వెరీ స్వీటెస్ట్ సోల్, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. నిజంగా చాలామంది ప్రాణాలు కూడా ఆయన వల్ల కాపాడబడ్డాయి. భుజాన్ని వేసుకొని హీరోల దగ్గరికి తిరిగి డైరెక్టర్లందరికీ మెసేజ్లు పెట్టి బోల్డ్ అంత ఫండ్ కలెక్ట్ చేసి చాలామంది మిత్రులకు ఆయన హెల్ప్ చేశారు. చాలామంది ప్రాణాలతో ఉన్నారనడానికి కూడా మెహర్ గారే కారణం అని నేను అన్డౌటెడ్లీ చెప్పగలను. ఆయన అంత పెయిన్ తీసుకొని చేశారు. అండ్ మనం ఏదో మెసేజ్ పెట్టినంత మాత్రాన ఎవరు డబ్బులు ఇవ్వరు. 1-2 సార్లు ఫాలో చేసి, కొంతమంది రిజెక్షన్ మోడ్లో ఏదో ఒక మెసేజ్ పెడతారు, అవన్నీ ఆయన పట్టించుకోకుండా ఈవెన్ నాకు తెలిసి నాతో సహా చాలామందికి కొంచెం కథ బాగున్నా, ఆయన కాస్త కథ నచ్చినా తనే ఓపిక్గా హీరోలతో మాట్లాడి నెరేషన్లు ఇప్పిస్తూ ప్రాజెక్టులు సెట్ చేసి చాలామంది డైరెక్టర్లకు ఆయన ఎంతో సహాయం చేశారు, చేస్తూనే ఉన్నారు. అలాంటి మంచి మనిషి ఇంత పెద్ద పోస్ట్కి వెళ్ళటం నిజంగా మా తెలుగు డైరెక్టర్స్ అందరికీ ఒక హ్యాపీ మూమెంట్ అండ్ అదృష్టం అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ టీడీఎఫ్ఏ ట్రస్ట్కి కూడా మెహర్ గారు ట్రెజరర్గా ఉన్నారు. అంటే ట్రస్ట్ అంటే మన తెలుగు డైరెక్టర్ అసోసియేషన్కి సంబంధించిన అమౌంట్లన్నిటినీ కాపాడడానికి పెట్టిన వ్యక్తి మళ్ళీ మెహర్ గారే. ఎందుకనంటే ఆయన ఉంటే 100% ఎలాంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ జరగవు. అండ్ ఆయనే ఇంకో రూపాయికి తక్కువకైనా అప్పుడు ల్యాండ్ కొందామని తిరిగినప్పుడు ఆయన ఆలోచన, ఈవెన్ చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ టైంలో కరోనాకి అప్పుడు ఇస్తున్నప్పుడు ఓటీపీ అనే ఐడియా నేను షాక్ అయిపోయాను. అంటే 100% మిస్టేక్ జరగడానికి అవకాశం ఉన్న టైంలో ఆయన ఓటీపీ అని ఒకటి పెట్టి యాక్చువల్ మెంబర్కి ఆ ఓటీపీ వెళ్తుంది, వాళ్ళ మనుషులు మాత్రమే అవి తీసుకోవచ్చు అని బ్యూటిఫుల్ సిస్టమ్ పెట్టి, అందుకని అసలు ఇక ఎలాంటి మచ్చ లేకుండా ఆయన అవి చేశారు. వెరీ వెరీ హ్యాపీ అండి మేయర్ గారు. మీరు ఇలాంటి పొజిషన్లో ఉంటే నిజంగా మంచే జరుగుతుంది. అందుకనే భగవంతుడు ఇంకా పెద్ద పెద్ద పోస్టులో మీలాంటి వాళ్ళని పెట్టి ఇంకా మరింత మందికి చాలా సహాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అది కూడా బెస్ట్ డెసిషన్ అనిపించింది మన టీడీఎఫ్ఏ వాళ్ళకి. అక్కడ మళ్ళీ ఒక సపరేట్ యూనియన్లా ఫామ్ చేయకుండా ఈ మెంబర్లనే అక్కడ మెర్జ్ చేయటం అనేది కూడా చాలా మంచి నిర్ణయం. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అంటే మళ్ళీ అలాగే సోదరభావంతో ముందుకెళ్ళే అద్భుతమైన ఆలోచన అది. అండ్ ఈ సందర్భంగా మా మెహర్ గారిని సెలెక్ట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలండి. సో